చాలామంది ఒక ఆయన అంటాడు ఊర్లో, ఏం తమ్మి మరి మన మన బీసీఓని కోటేయాలి కదా, మరి నువ్వు ఆ రెడ్డి గారి దగ్గర ఉన్నావు తమ్మి, నువ్వు బీసీ కదా అని అంటే, లేదన్నా మేము 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అన్న, మా తాత కాంగ్రెసే, మన ఆయన కాంగ్రెసే, నేను కాంగ్రెసే. ఇంకొక ఆయన మేము పుడితేనే మేము టీఆర్ఎస్ పార్టీలు ఉన్నామన్నా, ఇక దానికి అన్నా మేము జస్తే కూడా అదే కప్పాలి నా మీద. వీళ్ళు మన బీసీలు వాళ్ళు ఇక ఈ పెద్ద కులాల వాళ్ళు చూడు వీళ్ళు పార్టీలు ఎట్లా మారుతారో. డీకే అర్ణ ముందుగాల తెలుగుదేశం పార్టీలు ఉండే, తర్వాత కాంగ్రెస్లో జరిగింది, ఆడికేని సమాజ్వాదీ పార్టీలకు పోయింది, ఆడికేని మళ్ళా కాంగ్రెస్లో జరిగింది, ఆడికేని ఇప్పుడు బీజేపీలోకి వచ్చింది. 5 పార్టీలు మారింది చూడు. ఓ రెడ్డి ఆమె 5 పార్టీలు మారింది. ఇక ఈయన జగ్గారెడ్డి ఫస్ట్ బీజేపీలో ఉండే, తర్వాత టీఆర్ఎస్లో చేరిండు, తర్వాత కాంగ్రెస్లో చేరిండు, తర్వాత బీజేపీలో చేరిండు, మళ్ళీ కాంగ్రెస్లో చేరిండు. 5 సార్ల పార్టీలు మారిండు చూడు జగ్గారెడ్డి. రెడ్లు ఎట్లా మారుతారు, రెడ్లు వెలమలు ఎట్లా మారుతారో పార్టీలు మీరు గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఈయన జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఫస్ట్, ఆ తర్వాత ఇండిపెండెంట్, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. 5 సార్లు మారిండు పార్టీ. వీళ్ళు పార్టీలు ఎలా మారుతారో చూడండి. ఇక కేసీఆర్ ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, తర్వాత టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఏదో ఒకటి పెట్టుకుండు. ఈయన 3 సార్లు మారిండు. ఇగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మళ్ళా 3 పార్టీలు మారిండు. ఇగో ఈయన యనమల రేవంత్ రెడ్డి, ఈయన ఫస్ట్ బీజేపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్. మళ్ళీ నికార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులను రాసుకుంటారు వీళ్ళు. ఇగో తుమ్మల నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఇగో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ, ఆ తర్వాత బీజేపీ పార్టీ, మళ్ళా కాంగ్రెస్ పార్టీ. ఇన్ని మారిండు. ఇగో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ బీజేపీ పార్టీ. వీళ్ళు పార్టీలు ఎట్లా మారుతారో చూడ్రి. ఈయన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇండిపెండెంట్, టీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్. గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్, టీఆర్ఎస్. వీళ్ళు మారుతూనే ఉంటారు. ఇగో గూడెం మైపాల్ రెడ్డి ఫస్ట్ బీఎస్పీ నుంచి, ఆ తర్వాత బీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్. ఇగో చామకూర మల్లారెడ్డి తెలుగుదేశము, బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో టచ్లో ఉన్నాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, మళ్ళా కాంగ్రెస్లోకి చేరాడు. వీళ్ళు ఇట్లా పార్టీలు. జానారెడ్డి తెలుగుదేశం పార్టీ, తెలుగు మహానాడు అనే పార్టీ పెట్టిండు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇగో తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశము, బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. ఇగో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలుగుదేశము, కాంగ్రెస్, మళ్ళీ బీఆర్ఎస్. ఇగో పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్, తెలుగుదేశము, బీఆర్ఎస్, కాంగ్రెస్, మళ్ళీ బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళా. ఇగో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ బీఆర్ఎస్లో వచ్చాడు. ఇగో బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ. ఇగో మల్రెడ్డి రంగారెడ్డి తెలుగుదేశము, కాంగ్రెస్, బీఎస్పీ, మళ్ళీ కాంగ్రెస్. ఇట్లా వీళ్ళేమో 1,00,000 పార్టీలు మారుతారు వీళ్ళ అధికారం కోసం. ఈయననేమో ఇక్కడ కూర్చొని 20 ఏళ్ళ నుంచి కాంగ్రెసేనా మేము, మా తాత కాంగ్రెసే, మాది వెనకటి నుంచి చేయి గుర్తే అంటుంటారు ఈయన. ఇక బంజాయి చూసిరా, వాళ్ళని చూసి నేర్చుకోరి. అధికారం ఏడుంటే ఆడ దొరబడతారు వీళ్ళు. అధికారం ఏడికి వస్తుందంటే ఆడ దొరబడతారు. వీళ్ళని చూసి నేర్చుకోవాలి కదా మనము. బీసీలారా ఎవరు ఎక్కువ పార్టీలు మారుతారో వాళ్ళ అధికారానికి దగ్గరగా ఉంటారు అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. రెడ్లు గిన్ని పార్టీలు మారిరు కదా, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయి కాంగ్రెస్కి వచ్చిండు. తీన్మార్ మల్లన్న ఇన్ని పార్టీ ఇవన్నీ ఏంటిరా వీళ్ళే చెప్తుంటారు అన్నట్టు. వీళ్ళు అందుకోసమే బీసీ ప్రజలారా, ఇవి మన సొంత పార్టీలు ఏం కాదు. ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ను తిడతాడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని తిడతాడు. ఈ 2 ఇవ్వకపోతే బీఎస్పీని పొగుడతాడు, ఈ 2 కాకపోతే కాంగ్రెస్ను మొక్కుతాడు. వీళ్ళకి కావాల్సింది అధికారం, పార్టీలు కాదు. మరి బీసీలకు కూడా కావాల్సింది అధికారమే, పార్టీలు కూడా కాదు. బీసీలకు కావాల్సింది అధికారమే, పార్టీలు కాదు.
గుర్తుపెట్టుకోండి, బీసీలు అధికారంలోకి రావాలంటే ఒకే ఒక్క మార్గం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇది ఫక్తు ఓపెన్ గా చెప్తా ఉన్నా, ఇది బీసీల ప్రయోజనం కోసం పుట్టిన పార్టీ.